Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ ఇవాళ ఎలా ఉంది, ఈ వీక్ అసలు ఎలా అయింది, అలాగే నెక్స్ట్ వీక్ ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవాళ స్టాక్ మార్కెట్ తీసుకుంటే ఇవాళ 12/8/2025 ఆగస్ట్ 12. ఇవాళ నిఫ్టీ వచ్చి 24,550 దగ్గర క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్గా 77 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కానీ తీసుకుంటే 55,260 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 80,235 దగ్గర క్లోజ్ అయినాయి. సో ఓవరాల్గా చూస్తే లాస్ట్ 15 డేస్ నుంచి కూడా మార్కెట్స్ అన్నీ కరెక్షన్ డౌన్ అవుతున్నాయి. అలాంటిది నిన్నటి నుంచి కొంచెం రికవరీ స్టార్ట్ అయింది. ఇవాళ కొంచెం సస్టైన్ అయింది. ఇవాళ మైనస్ అయినా కానీ ప్రీవియస్ లోస్ కట్ అవ్వాల. సో హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ నుంచి లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. అలాంటిది ఇప్పుడు ట్రెండ్ రివర్సల్ అయ్యి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ డే చార్ట్ తీసుకుంటే పాజిటివ్ రివర్సల్ జోన్లోకి వస్తున్నాయి. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మేజర్గా ఈ ట్రెండ్ రివర్సల్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది డే చార్ట్లో. ఆర్ఎస్ఏ వచ్చి 35 దగ్గర ఉంది, అబోవ్ 35 ఉంది. ఇట్స్ ఓవర్ సోల్డ్ నుంచి కూడా ఓవర్ బాట్ జోన్లోకి వచ్చింది. సో లాస్ట్ టైం లో వచ్చి 24,400 మేజర్గా సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే అంతకుముందు హై తీసుకుంటే లాస్ట్ టైం హై 25,800 నుంచి ఫాల్ అయింది. సో ఇదంతా కూడా మేజర్గా మనకి ఈ టారిఫ్ ఎఫెక్ట్ ఆగస్ట్ నుంచి ఫస్ట్ నుంచి వస్తుందనే న్యూస్తో లాస్ట్ వీక్ నుంచి కూడా మార్కెట్స్ జూలై ఎండింగ్ నుంచి కూడా ఫాలో అయినాయి. అలాంటిది టారిఫ్ 25% హైక్ చేశారు. ఆ నెగోసియేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ మంత్ ఎండ్లో స్టార్ట్ అవుతాయి, 20-25 మధ్యలో. అలాగే ఈ రష్యా ఆయిల్ కొంటున్నారనే నెపంతో ఇంకొక 25% అడిషనల్గా ట్యాక్సెస్ వేయటం జరిగింది. అయితే ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈ న్యూస్ని డైజెస్ట్ చేసుకుంది. సో విపరీతమైన ప్యానిక్ అయితే లేదు, కొంత ఎఫెక్ట్ అయితే కనపడింది. అయితే మేజర్గా ఐటీ స్టాక్స్ లాస్ట్ 2 months నుంచి బాగా ఫాల్ అయిన ఐటీ స్టాక్స్ ఈ వీక్ ఇక్కడ రివర్సల్ అవుతున్నాయి. అంటే ట్రెండ్ బాగా బోటమౌట్ అయినాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ అయితే వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది. అలాగే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్ మహేంద్ర, అలాగే ఈ కంపెనీస్ కోఫోర్జ్, ఈ కంపెనీస్ అన్నీ కూడా ట్రెండ్ పాజిటివ్కి వస్తున్నాయి. సో పర్సిస్టెన్స్ అయితే బాగా రివర్సల్ అవుతుంది, దాదాపు 5,000 దాకా వచ్చింది. అలాగే ఓఎఫ్ఎస్ఎస్ ఒరాకిల్ ఫైనాన్షియల్ కూడా 1000 పాయింట్ల దగ్గర రివర్సల్ అవుతుంది. సో ఇవి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ రివర్సల్ స్టార్ట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం చేసుకుంటే ఈ ఫైనాన్స్ కంపెనీలు కూడా మేజర్గా శ్రీరామ్ ఫైనాన్స్ దాదాపు 800 నుంచి 600కి వచ్చి ఇక్కడ వీక్లీ చార్ట్ రివర్సల్ అవుతుంది, ట్రెండ్ పాజిటివ్ వస్తుంది. అలాగే చోలా ఫైనాన్స్ కూడా 1700 నుంచి ఇప్పుడు 1450కి వచ్చింది. సో అక్కడి నుంచి ఇక్కడ రివర్సల్ అవుతుంది. సో ఈ ఫైనాన్స్ అన్నీ కూడా ఇక్కడ ఫార్మేషన్ అంతా డే చార్ట్లో, వీక్లీ చార్ట్లో ట్రెండ్ పాజిటివ్ సైడ్కి వస్తున్నాయి. సో ఇక్కడ బాటమ్ అవుట్ అయ్యింది, బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. అలాగే ఫార్మా సెక్టర్స్ చూస్తే డాక్టర్ రెడ్డి వచ్చి ఇది 1180 నుంచి రివర్సల్ అయింది. సో అంతకుముందు హై వచ్చి 1370 నుంచి ఇప్పుడు 1200 దగ్గర మంచి పాజిటివ్ సపోర్ట్ తీసుకుంటుంది. సేమ్ టైము అపోలో హాస్పిటల్స్ కూడా ఇది కూడా దాదాపు 7,600 నుంచి ఫాల్ అయ్యి 7,000కి వచ్చింది. ఇక్కడ చార్ట్ డే చార్ట్ అంతా కూడా గ్రీన్లోకి వచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం దివీస్ ల్యాబ్ తీసుకుంటే దాదాపు 7,000 నుంచి ఇప్పుడు 1000 పాయింట్లు తగ్గింది, 6,000 దగ్గర ఉంది. సో ఇది కూడా మంచి టర్నింగ్ అవుతుంది. ఆ తర్వాత మనం తీసుకుంటే గ్లెన్మార్క్ కానీ, సన్ఫార్మా అయితే సన్ఫార్మా కూడా దాదాపు 1,700 నుంచి ఇప్పుడు 1,500, 1,600 దాకా వచ్చి ఇక్కడ రివర్సల్ అయినాయి. సో ఆల్కెమ్ అయితే మంచి రిజల్ట్స్ పాజిటివ్ వచ్చాయి. మొన్నటి దాకా 4,700 ఉంది, ఇప్పుడు 5,000 దాకా వచ్చింది, రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. సో అలాగే ఇంకా కొన్ని కంపెనీస్ చూసుకుంటే ఫండమెంటల్గా బాలకృష్ణ దాదాపు 2,750 ఉన్న కంపెనీ ఇప్పుడు 2,400 ఆ రేంజ్లో ఇక్కడ సపోర్ట్స్ తీసుకొని రివర్సల్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మేజర్ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ డౌన్ అయిపోయి ఇక్కడ మ్యాక్సిమం బాటమ్ అవుట్ అయ్యి రివర్సల్ వచ్చే కన్సల్టేషన్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి సో నిఫ్టీ కూడా డే చార్ట్లో కూడా పాజిటివ్ కనపడుతుంది. సో ఇదంతా కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పసే, ఇది ఎక్కడ కూడా రికమెండేషన్ చేయట్లేదు.
కాబట్టి మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ కానీ నిఫ్టీ సపోర్ట్స్ తీసుకుంటే మేజర్ నిఫ్టీ సపోర్ట్ వచ్చి ఇది 24,350 మేజర్ సపోర్టు. అలాగే రెసిస్టెన్స్ వచ్చి 24,700 దాకా ఛాన్స్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 55,000 మేజర్ సపోర్ట్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి మెయిన్ 1000 పాయింట్స్ 56,000 రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. సో ఇదంటే ఈ నెక్స్ట్ వీక్ రెసిస్టెన్స్ సపోర్ట్స్ లెవెల్స్. సో ఈ కంపెనీల మీద మీరు కూడా ఒక లుక్ వేయండి, ట్రేడ్ బాగుంటే చేసుకోండి. సో ఇది రిస్క్ రివార్డ్ అన్నీ కూడా మీరు ఆలోచించుకొని మనం చేసుకోవాలి ఏదైనా. సో యాజ్ పర్ సెబీ రూల్స్ వీఆర్ నాట్ ఎనీ అడ్వైస్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ అడ్వైస్. థ్యాంక్ యూ అండి. నమస్తే.